ప్రైజ్లాడండి. మరి అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలి వెళ్ళిపోయిన తర్వాత తను నీరు లేని చోట్లు వెతుకుతూ తిరుగులాడుచూ ఉంటది. నీరంటే వాక్యానికి సాదృశ్యం. వాక్యం లేని గృహంలో తను నివసించాలని ఎంతగానో ఆశపడుతూ ఉంటది. అయితే ఎక్కడ కూడా తనకు స్థలం దొరకపోవటాన్ని బట్టి తను విడిచిపెట్టిన తన యొక్క ఇల్లు, అంటే చూడండి, మనిషిని తన ఇల్లుగా చేసుకుంటుంది. నా ఇంటికి నేనెళ్ళి చూసొస్తానని తనొచ్చినప్పుడు ఆ ఇంటంట చక్కగా ఊడ్చి, అమర్చి, చక్కగా చాలా జాగ్రత్తగా నీట్‌గా జేసి పెట్టారు గానీ, ఆ ఇంటిలో వాక్యము లేనందున, దేవునికి చోటు లేనందున, దేవుని వాక్యము లేనందున చూసి వెంటనే ఆ గృహంలో సంబరపడి ఆ ఇంట్లోకొచ్చి చొరబడలేదు గానీ, తననుకుంది నేనొక్కదాన్నే ఉంటే నన్నేం జేశారు? తరిమి కొట్టారు. ఈసారి నాకంటే మరి చెడ్డవైన కొన్ని దెయ్యాలను తీసుకొచ్చి పెడదామని తనకంటే చెడ్డవైన దురాత్మను తీసుకొచ్చి ఆ గృహములో నివాస స్థలం ఉంటుంది. మొదటి స్థితి కంటే కడపటి స్థితి మరి భయంకరంగా ఉంటది కాబట్టి, ఈ అంత్య దినాల్లో వాక్యము చేత మీ హృదయాలను నింపుకోండి. వాక్యము చేత మీ హృదయాలు నింపబడకపోతే ఆ యొక్క ఇల్లు, ఆ హృదయము సాతానికి ఇల్లుగా మార్చబడిద్ది. కానీ దేవుని వాక్యం చేత నువ్వు నింపుకున్నప్పుడు దేవుడు అంటున్నాడు, నీ హృదయము నాకు ఆలయము, నీవే నాకు ఆలయం అంటున్నాడు. కాబట్టి దేవునికి ఆలయముగా ఉందాము, అన్ని విధాలుగా దీవింపబడదాము, అన్ని విధాలుగా దేవుని బిడ్డగా ముందుకు అడుగులు వేద్దాము. ఆమేన్.